సూపర్ ప్రైమ్ టైమ్ బిగ్ బ్రేకింగ్స్ ఒకేసారి ఒకే ఫ్రేమ్లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, పీఏసీ పదవిపై కొనసాగుతున్న పొలిటికల్ రగడ. సెకండ్ బ్రేకింగ్, ఏపీలో పడవల చుట్టూ కొనసాగుతున్న రాజకీయం. థర్డ్ బ్రేకింగ్, భద్రాచలం దగ్గర 48 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం. ఫోర్త్ బ్రేకింగ్, సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఆందోళన కొనసాగిస్తున్న డాక్టర్లు. డీటెయిల్గా వెళ్దాం. ఫస్ట్ బ్రేకింగ్, పీఏసీ పదవిపై కొనసాగుతుంది పొలిటికల్ రగడ. అసెంబ్లీ నియామకాల ప్రకారమే పీఏసీ నియామకమని శ్రీధర్ బాబు చెప్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పీఏసీ ఇవ్వడం సరికాదని వేముల ప్రశాంత్ రెడ్డి వాదిస్తున్నారు. సెకండ్ బ్రేకింగ్, ఏపీలో పడవల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ప్రకాశం బరాజ్లో బోట్లు వదిలిన వారిని వదిలిపెట్టమంటున్నారు చంద్రబాబు. కుట్ర కోణం ఉంటే తప్పనిసరిగా శిక్షిస్తామంటున్నారు. అయితే కుట్రకోణం అంటే ప్రజలు నమ్మేలా ఉండాలని అంబటి అంటున్నారు. బోట్లు కొట్టుకురాలేదు, బరాజును ధ్వంసం చేసేందుకు పంపించారు. దోషులపై దేశద్రోహం కేసులు పెడతామని హోంమంత్రి అనిత అంటున్నారు. ఇక భద్రాచలం దగ్గర 48 అడుగులకు చేరింది గోదావరి. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద కష్టాలు పెరుగుతున్నాయి. ఫోర్త్ బ్రేకింగ్, కోల్కతా హత్యాచార ఘటనపై డాక్టర్ల ఆందోళన ఆగట్లేదు. డాక్టర్లు విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టినా పట్టించుకోకుండా డాక్టర్లు నిరసన కంటిన్యూ చేస్తున్నారు.